ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మరి ఒకసారి మనం అందరం ఈ విధంగా ఈ యొక్క జూమ్ కార్యక్రమంలో ఒక చిన్న మందగా చేరి మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లించున్నాను. ఈ దినము మన యొక్క ధ్యానాంశం ఏంటంటే యేసులో విశ్వాసి జీవితం. మనం యేసులో ఉన్నప్పుడు విశ్వాసులంగా మన జీవితం ఏ విధంగా ఉంటుంది అని దానికి సంబంధించిన వివరాలు మనం ఈ దినం ధ్యానం చేయనున్నాము. దానికి గాను యోహాను సువార్త 10వ అధ్యాయము 23 నుంచి 30 వచనాలు వరకు మనం ఇది ధ్యానం చేస్తున్నాము. అయితే ఇందులో మరి ముఖ్యంగా యేసు ప్రభు అక్కడికి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆయన సొలొమోను మంటపం చుట్టూ అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు మరి అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు వీళ్ళందరూ వచ్చి, "నువ్వు ఎంతకాలం మమ్మల్ని డౌట్‌లో ముంచేస్తావు? మమ్మల్ని ఎంతకాలం డౌట్‌లో పెడతావు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుము" అని అన్నారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారంటే, "మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు" అనేసి, "నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి." అందుకనే ప్రభు ఏమన్నాడు, "మనుష్యులు మీ సత్క్రియలను బట్టి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడుతున్నాడని." ఈ దినం మనం అందరం విశ్వాసులంగా, క్రైస్తవులంగా ఉన్నాము. మన యొక్క పనులు బట్టి మనల్ని ఇతరులు క్రైస్తవులుగా మరి చూడాలి. మనలో ఉన్న క్రైస్తవత్వాన్ని వారు గమనించాలి. ఆ విధంగా మనము మరి ఇతరులతో బిహేవ్ చేయాలి. మన అవుట్‌లుక్ ఆ విధంగా ఉండాలి. అందుకని ప్రభు ఏం చెప్తున్నాడు, "నేను చెప్పినా మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి" అని చెప్పి మనకి కొన్ని వాగ్దానాలకు సంబంధించిన అష్యూరెన్సెస్ ప్రభువు మనకి అనుగ్రహించి ఉన్నాడు. అవేంటని మనం 3 అంశాలుగా ఈ దినం తెలుసుకోబోతున్నాం. మొదటిది మరి ఆయన వాగ్దానం చేశాడు. క్రీస్తులో విశ్వాస జీవితం. ఆయన వాగ్దానాల్ని స్వీకరించటమే విశ్వాసి యొక్క జీవితం. ఆయన వాగ్దానం ఏం చేశాడు? 3 రకాలుగా మరి ఆయన వాగ్దానం చేశాడు. అందులో మరి ఆయన సమక్షంలో మనకు అనుగ్రహించు రక్షణ. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి మరి రక్షణను ఆయన అనుగ్రహిస్తున్నారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవము ఆయన అనుగ్రహించుచున్నారు. కాబట్టి మొట్టమొదటిది ఆయన సమక్షంలో మనకు అనుగ్రహించు రక్షణ. ఇది సెక్యూర్డ్ మరి సెక్యూరిటీతో కూడిన ప్రామిస్, వాగ్దానం. ఏంటంటే భద్రతతో కూడిన వాగ్దానము. ఎవ్వరు కూడా ఆయన ఏంటంటే మనల్ని గొర్రెలుగా, ఆయన గొర్రెల కాపరిగా పోల్చి చెప్తున్నాడు. గొర్రెల కాపరిగా ఆయన మరి నా చేతిలో నుండి ఎవరు తీసుకొని వెళ్ళలేరు అని చెప్తున్నారు ఇక్కడ. ఇది యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, "నేను మంచి గొర్రెల కాపరిని, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశించిపోవు, ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు." ఇది సెక్యూరిటీ మనకి. సెక్యూరిటీ అంటే ఆయన చేసిన వాగ్దానం. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు. రక్షించబడిన వారు అనగా ఆయన చేతిలో ఉన్న గొర్రెలం మనము. మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నారు. మనం ఎప్పటికిని నశించిపోము. ఎవడు కూడా ఆయన చేతిలోంచి మనల్ని అపహరింపలేడు. ఇది ఆయన మనకి మరి భద్రతతో కూడిన వాగ్దానం. ఒక సెక్యూర్డ్
ప్రామిస్ మనకి ఇస్తున్నారు. నిత్య జీవిత భద్రత, ఫర్ ఎవర్, నిత్య జీవిత భద్రత. రెండవది అనగా ఈ భద్రతతో కూడిన వాగ్దానం, ఆయన సమక్షంలో మనం రక్షణ పొందినప్పుడు ఒకటేమో భద్రతతో కూడిన వాగ్దానము, రెండవది శోధనలలో మనకు ఆయన ఆదరణ ఇస్తారు. అందుకనే నేను ఇందాక ఈ పాట పెట్టాను, దేవుడే నాకు ఆశ్రయము దివ్యమైన దుర్గము. ఈ కీర్తన 46 ఆధారంగా మరి ఆ పాట వ్రాయబడింది. ఈ పాటను వ్రాసిన ఆయన ఎవరంటే పంతగాని పరదేశి గారు. ఈయన మరి రాజమండ్రి లూథరన్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేశారని మరి కొంతమంది చెప్తూ ఉంటారు. ఆయన హెడ్ మాస్టర్గా పనిచేస్తూ దానికి రాజీనామా చేసి పరిచర్యలో మొదలుపెట్టినప్పుడు చాలా ఇబ్బందుల్ని వెతుక్కున్నాడు, చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. ఎంత ఇబ్బందులంటే పిల్లలకి పాలు కూడా కొనలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితిలో ఒక పెద్ద ఆయన, అయ్యా ఇవాళ మా ఇంట్లో మా పిల్లవాడి బర్త్డే, మీరు వచ్చి ప్రార్థన చేయాలంటే ఈయన జోల్సెన్ చేసుకుని, అప్పట్లో మరి సువార్థికులు, ఈ కేటగిస్టులు వీళ్ళందరూ జోల్సెంచి వేసుకుని వెళ్ళేవారు కదా, అది వేసుకుని వెళ్తే వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి, వందనాలు, అది ఇది అని చెప్పారు. కానీ మరి పురోహితులకైనా కొబ్బరికాయలు, కందిపప్పు ఇవన్నీ ఇస్తారు. ఈయనకి ఏమి ఇవ్వలేదు. మీరు ఎలాగ వెళ్తారని డ్రాపింగ్ చేయలేదు. ఆయన వెనక్కి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ జోల్ సంచి ఎగురుతా ఉంది. ఆయన భార్య అనుకుంది, ఇతను పరిచర్యకి వెళ్ళాడు కదా, అక్కడి నుంచి ఏదోటి మరి సంఘస్థులో ఎవరో ఒకరు ప్రేమించి ఈయనకేదో చిన్న కానుక ఏదో ఇస్తారు కదా, లేకపోతే ఏదో ఒక మెటీరియల్ ఇస్తారు కదా అనుకుని చూస్తే ఆ సంచి గాలికి రెపరెప కొట్టుకుంటూ ఎగురుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఎంతో నిరాశతో ఆయన ఇంటికి తిరిగి వచ్చేసాడు. భార్య అది దూరం నుంచి చూసి మరి పిల్లవాడేమో పాలకి ఏడుస్తుంటే ఆవిడ చాలా కోపంగా కిచెన్లోకి వెళ్ళిపోయి ఏదో బిజీగా పనిచేస్తున్నట్టు ఆ కిచెన్లో ఆ సామాన్లు, వంట సామాన్లు అటు ఇటు చెల్లా చెదురు చేస్తూ ఆవిడ కిచెన్లో ఉండిపోయింది. ఈయనొచ్చి, నా పరిస్థితి ఏంటి, ఇలాగా ప్రభువా నీ కోసం నేను సమర్పించుకుంటే అని, అప్పట్లో మనకి ఈజీ చైర్స్ అని ఉండి, మడత కుర్చీలు అంటారు, అందులో కూలబడిపోయి ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుంటే ఆయన భార్య ఆ కిచెన్లో నుంచి ఆ డేక్షాలన్నీ అటు ఇటు ఎగరేస్తూ ఒక కూని రాగం తీస్తుంది ఆవిడ. ఆ కూని రాగం తీస్తుందంటే అప్పుడు ఈయన ఆ మడత కుర్చీలో ఇలాగ ఆలోచిస్తూ, ఆవిడ రాగానికి ఈయన ఆలోచనలు జత చేయబడి, దేవుడా నాకెందుకు ఇంత కష్టం ఇచ్చావు అని అనుకున్న పరిస్థితుల్లో ఈ 46వ కీర్తన ఆయన దృష్టికి వచ్చింది. విల్లు విరుచువాడు ఆయనే, బల్లెము తెగ నరుకువాడు ఆయనే, దేవుడే మనకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము అని ఆయనకి ఆ కీర్తన 46 ఆయనకు మరి జ్ఞాపకం రావటం వల్ల, తన మెదడులో మెదలటం వల్ల ఆవిడ పాడే పాటకి ఈయన ఈ యొక్క ఆవిడ చేసే ఆ రాగానికి ఈయన పాటగా దాన్ని తయారు చేసి కీర్తనగా, దేవుడే మనకు ఆశ్రయము దివ్యమైన దుర్గం అని చక్కటి కీర్తనగా దాన్ని రూపొందించారు. మనం పాడుతూ ఉంటాము, దాంట్లో ఉన్న అనుభవాన్ని మనం ఒక్కొక్కసారి తెలుసుకోకుండా పాడుతుంటాం. కానీ ఈ పాటలో ఎంత భావం ఉంది, ఎంత అనుభవం ఉంది, ఇవన్నీ తెలుసుకుంటే నిజంగా మనకి మరి వారు ఎంత అనుభవంతో ఈ పాటలు వ్రాసారని మనకి అర్థమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో మనకి ఎటు తోచని శ్రమల్లో దేవుడే మనకు ఆశ్రయము. అది ప్రభువు మనకిచ్చిన వాగ్దానం. నీకెన్ని కష్టాలున్నా అందులో నేను నీకు తోడుగా ఉంటాను.
చాలామంది క్రైస్తవ జీవితంలో బాప్తిస్మం తీసుకున్నాక చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, నేను బాప్తిస్మం తీసుకున్నప్పటి నుంచి ఎందుకు నాకు ఈ కష్టాలు వచ్చినాయి అని. అదే మరి కరెక్ట్ సింబల్. ఏదైనా ఒక్కొక్కసారి ఒక మెడిసిన్ ఇచ్చినప్పుడు రియాక్షన్ ఉంటుంది. అట్లాగా ఎవరైనా కొత్తగా ప్రభువుని అంగీకరించినా, సేవలోకి వచ్చినా, వారు సేవ చేసేటప్పుడు ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కొన్నిసార్లు బంధువుల దగ్గర నుంచి, కొన్నిసార్లు భర్త దగ్గర నుంచి, కొన్నిసార్లు భార్య దగ్గర నుంచి రకరకాలమైన ఎదురు దెబ్బలు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వాటినన్నీ మనకి టెస్టింగ్ కోసం దేవుడు పెడతాడు. ఆ శోధనలు మనం భరించలేనన్ని శోధనలు దేవుడు మనకెప్పుడు పెట్టడు. ఆ శోధనలు మనం ఎంతవరకు తట్టుకోగలుగుతున్నాము అని చూడటానికి మాత్రమే దేవుడు ఆ శ్రమలు పెడతాడు గానీ, మనం తట్టుకోలేనన్ని శ్రమలు ఆయన ఎప్పుడు కూడా మనకి పెట్టడు. ఎంతవరకు ఇతనికి విశ్వాసం ఉంది? మన బీపీ, షుగర్ ఏ విధంగా చెక్ చేసుకుంటున్నామో, దేవుడు కూడా మన యొక్క విశ్వాసం ఎంతుంది? మన నిరీక్షణ ఎంతుంది? అని ఒక్కొక్కసారి పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలో మనము నిలకడగా ఉన్నప్పుడు దిగ్విజయంగా దేవుడు మనల్ని మరలా పైకి లేవనెత్తుతాడు. యోబుకి ఎన్ని పరీక్షలు పెట్టారు. ఈవెన్ తన భార్య కూడా ఈ అస్తమాని నువ్వు దేవుడు 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 అంటున్నావు, ఏం చేశాడు అంటే అప్పుడు మూర్ఖురాలా అనేసి మరి భార్యను గద్దించాడు. సైతాను తోటి దేవుడే మరి ఛాలెంజ్ చేశాడు. ఇదిగో నా భక్తుడు ఉన్నాడు భూమి మీద, నువ్వేమన్నా చేసుకో, కానీ అతని ప్రాణాన్ని మాత్రం తీయటానికి సరిపోవు అన్నప్పుడు అనేకమైన శోధనలు సాతాను పెట్టింది. అప్పట్లో ఎంతో ఆస్తిపరుడు, అవన్నీ పోయినాయి. అయితే తిరిగి మరలా దేవుడు అవన్నీ అనుగ్రహించాడు. చాలా గొప్పవాడు యోబు. ఇప్పుడున్న మస్కట్లో సలాలా అనే ప్రాంతంలో యోబు నివసించాడు. అక్కడ అతను ఆ రోజుల్లో చాలా ధనికుడు. కాబట్టి మనకి శోధనలు వచ్చినప్పుడు దేవుడే మనకు ఆశ్రయము. మన జీవితంలో ఒక్కొక్కసారి తుఫాన్ల మధ్య శాంతిని ఆయన అనుగ్రహిస్తాడు. తుఫాన్ల మధ్య శాంతి అంటే మన సాఫీగా నడిచిపోతున్న జీవితంలో ఒక్కొక్కసారి తుఫాన్ల కింద వస్తుంటాయి. తుఫాన్ అంటే తెలుసు కదా మనకి. సడన్గా సముద్రంలో వాయుగుండం ఫార్మ్ అవుతుంది. అది నెమ్మదిగా సైక్లోన్ కింద ఫామ్ అయ్యి తుఫానుగా తీరం దాటుతుంది. తీరం దాటినప్పుడు మరి అది చేసే నష్టం ఇంత అంతా కాదు. అందుకని యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగిననో ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇప్పుడు మనం చూస్తే మరి ప్రతిసారి రెగ్యులర్‌గా మనతోటి జాయిన్ అయిన మరి మన సహోదరుడు దొండపాటి చిన్న తన జీవితం చక్కగా ఎంతో యాక్టివ్‌గా మరి మన మధ్యకొచ్చి ప్రతిసారి పాట పాడుతా ఉండేవాడు. అన్నీ చేస్తా ఉండేవాడు యాక్టివ్‌గా. సంఘంలో కూడా మంచి పరిచర్య చేస్తున్నాడు ఆ బిడ్డ. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ జీవితంలో తుఫాను కింద వచ్చింది. తన సతీమణిని దేవుడు పిలుచుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి తుఫానుల్లో ఆదరణ కలిగించేవాడు దేవుడొక్కడే. కాబట్టి శోధనలలో మనకు ఆదరణ. అది దేవుడొక్కడే మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి సమయాల్లో దేవుడు మనము తండ్రిని ఏమడిగినను ఆయన మనకి అనుగ్రహించును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. రెండవది మనం చూస్తే ఆయన ప్రణాళికలో ఉన్న ఉద్దేశం. దేవుడు మన కొరకు, మనందరి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ఒక్కొక్క ప్రణాళికను కలిగి ఉన్నాడు. మన మొబైల్ నంబర్ ఒకళ్ళ నంబరు, ఇంకొకళ్ళ నంబరు ఎట్లాగా సేమ్‌గా ఉండదో, ఆ విధంగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళిక ఉద్దేశించి ఉన్నాడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే దైవ నడిపింపు. అనగా మనం నిత్య జీవితంలో మనము ఏ విధంగా మరి ఆయన యొక్క మార్గదర్శకత్వంలో మనము నడుచుకోవాలి అనేది
మరి దేవుడు మన కొరకు డివైన్ గైడెన్స్, దైవ నడిపింపు, క్రైస్తవులంగా మనము వేరు చేయబడిన జనాంగం ఈ లోకంలో నుంచి. మరి మన నిత్య జీవితంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి అని ఆయన దైవ నడిపింపు, ఆ సహాయము మనకి కావాలి. అందుకని ఆయన గొర్రెలు ఆయనకు తెలియను. వీఆర్ ఆల్ నోన్ టు గాడ్. ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనంలో నేను మంచి గొర్రెల కాపరిని అని వ్రాయబడి ఉన్నది. నేను మంచి గొర్రెల కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు, వాటికి నా స్వరము తెలుసు, వాటి స్వరాన్ని నేను ఎరుగుదును. అందుకనే మన అందరి యొక్క పరిస్థితులు ప్రభువుకి ఎప్పుడూ తెలుసు. మనం అడగక మునిపే అవి ఆయన మనకు అనుగ్రహించుచున్నాడు. మనకు శోధనలు వచ్చినప్పుడు మన శోధనలో ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మనకేం కావలిస్తే ఆయన గమనిస్తున్నాడు. అందుచేత మన భారం అంతయు ఆయనకు అప్పగించి ఆయన కాడి మోయటం మనకి సులభం. రెండవది, పరిశుద్ధాత్మ ద్వారా మనకి మార్గదర్శకత్వం, దైవ నడిపింపు అని చెప్తున్నాను. అనగా డివైన్ గైడెన్స్. ఆ డివైన్ గైడెన్స్ ఎట్లా వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏ విధంగా నడుచుకోవాలి అనేది ఆయన మనకి నడిపిస్తుంటాడు. ఒక్కొక్కసారి మనం కొన్ని తెలుసో తెలియకో ఇన్వాలంటరీగా కొన్ని పనులు చేయటం మానేస్తాము. కొన్ని సార్లు లేట్ చేస్తుంటాము. అటువంటి పరిస్థితుల్లో ఎందుకు అలాగవుతుంది అని మనం ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మనము ఆ టైంలో అక్కడ ఉండుంటే యాక్సిడెంట్ అవ్వచ్చు, ఆ ట్రైన్‌కి యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదా ఏదో ఒక విపత్తు నుంచి మనల్ని తప్పించటానికి దేవుడు ఒక్కొక్కసారి అలాగా లేట్ చేయటం జరుగుతూ ఉంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. యేసుప్రభు తన శిష్యులతోటి ఇంక నేను మరి మీ నుంచి విడిపోయే, మీ నుంచి కొనుక్కోబడే సమయం దగ్గరికి వచ్చింది. కాబట్టి మీరు ఈ విధంగా ఉండండి అది ఇది అని వారికి తుది హెచ్చరికలు చేస్తుంటే శిష్యులు, "ప్రభువా నువ్వు వదిలేసి మమ్మల్ని వెళ్ళిపోతే ఎట్లాగా" అనేసి వాళ్ళు గలిబిలైపోయి, ఎవరైనా మరి పెద్దోళ్ళు మనతోటుండి చాలా కాలం వాళ్ళు వెళ్ళిపోతుంటే అక్కడ మనకి కొన్ని రకాలైన మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తాయి. ఇంతకాలం చక్కగా ఇక్కడుండి ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, వీఆర్ మిస్సింగ్ యూ, అది ఇది అని మనం చెప్తూ ఉంటాం. మనం పెదవులతోటే చెప్తున్నాం. అక్కడ శిష్యులు, "ప్రభువా నువ్వు వెళ్ళిపోతే ఎలాగా" అనేసి వాళ్ళు అన్నప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, "నేను మిమ్మల్ని అనాథలుగా విడిచి వెళ్ళట్లేదు. మీతో నిత్యము ఉండేటట్లు మీకు సహాయకరంగా ఉండటానికి, మిమ్మల్ని నడిపించటానికి నేను వెళ్ళి మీ కొరకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. నేను వెళ్ళందే పరిశుద్ధాత్మ మీ మీదికి రాడు. కాబట్టి ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. అన్ని విషయాల్లో మీకు సహాయకరంగా ఉంటాడు. 24/7/365 అన్ని క్షణాల్లో మీకు సహాయకరంగా ఉంటాడు, తోడుగా ఉంటాడు" అని చెప్పి, నేను వెళ్ళి తండ్రి ఇంట అనేక స్థలాలున్నాయి. మీ కొరకు నేను స్థలము సిద్ధపరిచి, నేనుండు ప్రదేశంలో మీరును ఉండుటకు మరలా నేను వచ్చి మిమ్మల్ని కొనిపోవుదును అని ఆయన చెప్పారు. కాబట్టి వన్ ఆఫ్ ద అష్యూరెన్స్ ఏంటంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు, మీ కొరకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. పరిశుద్ధాత్మ మీకు మార్గదర్శకత్వం చేస్తారు. అన్నీ మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఏం చేయాలి, ఏం చేయకూడదని.
మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. రాబోవు సంగతులను మీకు తెలియజేస్తాడు అని ఆయన మనకి తెలియజేయుచున్నాడు. ఆయన మరలేం చెప్పాడు? నేను వచ్చి మరలా వచ్చి నేనుండు ప్రదేశంలో, నేనుండు స్థలంలో మీరును ఉండుటకు మిమ్మల్ని కొనిపోవదును. అనగా హి ఈస్ కమింగ్ అగైన్. అది కూడా ఒక వాగ్దానం మనకి ఇచ్చి ఉన్నాడు. చివర్లో చూస్తాం అది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మనల్ని మనం ఏ విధంగా నడుచుకోవాలనే దైవ నడిపింపును మనకు అనుగ్రహిస్తాడు. నేను వారికి నిత్య జీవమును ఇచ్చేదను, అవి ఎన్నటికిని నశించవు, నా చేతిలో నుంచి ఎవ్వరూ వెలుపలికి తీసుకొని పోలేరు. నేను మంచి గొర్రెల కాపరిని అని మరి ఈ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయంలో 7వ వచనం నుంచి చెప్పబడింది. ఏమనంటే, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారనై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచుండును. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయవచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణమును పెట్టును అని ఇవన్నీ చెప్పి మరి అక్కడ ఇప్పుడు చూడండి, గొర్రెల్ని నార్మల్గా ఎక్కడ గొర్రెలను వధించడానికి కసాయుడు తీసుకెళ్ళాడు అనుకోండి, నో రిటర్నింగ్ బ్యాక్. అక్కడి నుంచి అవి కట్ అయిపోతాయి, వధించబడిపోతాయి, స్లాటరింగ్. అయితే మరి ఇక్కడ గొర్రెలు అలాగా ఎవరు కూడా వాటిని తీసుకొని పోలేరు. అవి నశించవు ఎన్నటికిని. నిత్య జీవాన్ని ఇస్తాను నేను, నా చేతిలోంచి ఎవరు కూడా వాటిని విడిపించి తీసుకొని వెళ్ళలేరు అని ప్రభు సెలవిస్తున్నారు. ఇక్కడ మనము ఈ యొక్క మొట్టమొదటిగా నేను చెప్పిన పాయింట్, రక్షణ అనే వాగ్దానం. ఆయన మనకి రక్షణ అనుగ్రహించాడు. ఆ రక్షణలో మనకిచ్చిన వాగ్దానాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏంటంటే, మన కాపరి మన అవసరములను తీర్చుటయే కాకుండా మన ఆత్మలను కాపాడును. ఎప్పుడైనా గందరగోళం మరియు అనిశ్చిత అంటే అన్సర్టెనిటీ ఉన్న ఈ ప్రపంచంలో, అంటే ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు. ఒక్కొక్క రోజు ఫైనాన్షియల్ స్కామ్స్, ఫైనాన్షియల్ క్రిసిస్, అన్సర్టైనిటీ. మరి ఈ విధంగా ఒక్కొక్కసారి ఈ మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి. కొత్త కొత్త వ్యాధులు వస్తుంటాయి. మరి ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బలము అది తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఈ విధంగా మరి అటువంటి గందరగోళం, అనిశ్చితితో నిండిన ఈ యొక్క ప్రపంచంలో ఆయన ప్రేమ నుండి మనలను ఏది వేరు చేయలేదని మనము నిశ్చయించుకొనవచ్చును. తల్లి అయినా మరుస్తుంది కానీ నేను నిన్ను ఎన్నడూ మరువను, నీ ప్రేమ ఎంత అపారమో మరి వర్ణించతరమా అని చక్కటి పాటలు ఉన్నాయి. మనము శ్రమల కాల ధ్యానాల్లో మరి ప్రభు యొక్క ప్రేమను, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించావు, మరి అలాంటి ప్రేమకు సంబంధించిన పాటలు చాలా ఉన్నాయి. ఆయన ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా వేరు చేయలేదు ఎట్టి పరిస్థితుల్లో. దేవుడు మనల్ని అంతగా ప్రేమించుచున్నాడు. అందుకని దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనం చెప్తున్నాం. ఇక్కడ రోమా పత్రిక 8వ అధ్యాయం 38వ వచనంలో, మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోవునవి అయినను, అధికారులైనను ఎత్తైనను లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడమపనేరవని
రూఢిగా నమ్ముచున్నాను. పౌలు రోమా సంఘానికి రాస్తూ ఆ ఉత్తరంలో ఇవన్నీ కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని విడదీయలేవని నేను రూఢిగా నమ్ముచున్నాననేసి ఇక్కడ మరి ఆయన వ్రాస్తున్నాడు. మనం ఆయన చేతులలో వీఆర్ సేఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్, సురక్షితముగా ఉన్నాము. మరియు ఏ విధమైన బాహ్య శక్తి మనలను ఆయన నుండి దూరము చేయదు. ఈవెన్ అపవిత్రాత్మలు కూడా మరి మనము రక్షణ పొందిన వారం అయితే మన దగ్గరికి రాలేవు. మనం మనం బైబిల్ మన దగ్గర ఉన్నప్పుడు అది మన దగ్గరికి రాలేదు. మనం మోకాళ్ళు వేస్తే సాతాను పారిపోతాడు. కాబట్టి మనము సురక్షితంగా ఆయన చేతుల్లో ఉన్నాము. మన వైపుకి ఏ విధమైన అంధకార శక్తులు కానీ, బాహ్య శక్తి కానీ మన దగ్గరికి సమీపించకుండా మరి ఆయన నుంచి మనల్ని ఎప్పుడు దూరము అవి చేయలేవు. జీవితంలో ఒక్కొక్కసారి మనకి ఎదురయ్యే సవాళ్లను మనము ధైర్యంగా ఎదుర్కొనే విశ్వాసమును ఈ వాగ్దానము మనకు అందించుచున్నది. ఏ వాగ్దానం అది? ఇందాక చూసాం కదా, రక్షణ వాగ్దానం. ఈ రక్షణ వాగ్దానంలోకి ఎప్పుడైతే మనం వచ్చి ఉన్నామో, మనము ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వాటన్నిటిని ఎదుర్కొనగలిగే విశ్వాసంను ఈ వాగ్దానం మనకి అందిస్తుంది. మరి ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. ఆయన పిలుపులో ఉన్న నెరవేర్పు రెండవది. ఆ నెరవేర్పు ఏంటంటే, మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని మనం చెప్తూ ఉంటాం. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు శరీరంలో ఒక ప్రత్యేకమైన పాత్ర. మనమందరము క్రీస్తులో అవయవములై ఉన్నాము. ఎలా అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో, ఎలాగూ శరీరము ఏకమై ఉన్ననో అనేకమైన అవయవములను కలిగి ఉన్నదో, అంటే మనంతా ఒక యూనిక్ బాడీ, పైనుంచి కింద వరకు మనంతా ఒకటే శరీరం. అయితే శరీరంలో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి లోపట. అందులో ఏ ఒక్క అవయవం పనిచేయకపోయినా మనకి సమస్య ఏర్పడుతుంటది. కాబట్టి ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. అంతేకాకుండా అది ఎట్లాగంటే, క్రీస్తు ఒక్కడై ఉన్నాడు, అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. క్రీస్తులో మనమందరము అవయవములై ఉన్నామని చెప్పడానికి ఇక్కడ ఏమి రాస్తున్నారంటే, ఎట్లా అంటే, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను, యూదులు అన్యులు. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది యూదులకు అన్యులకు మధ్య ఉన్న ఆ తేడాని, ఆ యొక్క గోడను తీసివేయటానికి ఆయన వచ్చారు. ఆ బ్యారియర్ని తొలగించడానికి. యూదులు మేము చాలా గొప్ప జనాంగం అనుకుంటా ఉంటారు. ఇప్పుడు సమస్య కూడా అదే ప్రస్తుత దినాల్లో. గ్రీసు దేశస్తులు అనగానే ఎప్పుడు కూడా అన్యజనులు, అంటే మనం అందరము కూడా ఈ గ్రీసు దేశస్తులు అనే క్యాపిటల్ దీనికి వస్తాం. దాసులమైనను స్వతంత్రులమైనను క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. అంతేగాని మనకి ఇన్ని స్వతంత్ర దినోత్సవం చేసేటప్పుడు మనం స్వతంత్రులం అయిపోలేదు. మనం ఇంకనూ పాపంలో ఉండగా క్రీస్తు మనలను ప్రేమించి ఆయన వల్ల మనము స్వతంత్రులమయ్యాం. పాపము నుంచి మనము విమోచించబడి స్వతంత్రులమయ్యాం. పాపమునకు మనం దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. అనగా ఒక్క ఆత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో అందరూ కూడా బాప్తిస్మం పొందుచున్నాము. ఒకవేళ అది ముంచినా చిలకరించినా ఏం చేసినా బాప్తిస్మం అనేది ఒకే ఆత్మలో మనం పొందుకుంటున్నాం. మోడ్ ఆఫ్ బ్యాప్టిజం వేరుగా ఉండొచ్చు, కానీ మెథడ్ డిఫరెంట్గా ఉన్నది. కానీ
ఒకే ఆత్మ యందు మనము బాప్తిసం పొందుకుంటున్నాము. మనమందరము ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. మనమందరము సంఘములో ప్రభురాత్రి భోజన సంస్కారంలో చేయి వేసినప్పుడు ఒకే పాత్రలోనిది మనమందరము త్రాగుచు ఆయన రక్తాన్ని మనము పానము చేస్తున్నాం. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. కాబట్టి మనమందరము క్రీస్తులో అవయవములము. మనకు మరి ప్రతి విశ్వాసికి క్రీస్తు శరీరంలో ఒక ప్రత్యేక పాత్ర, అంటే ఒక ప్రత్యేకమైన పనిని దేవుడు మనకు అప్పగించాడు. మన శరీరంలో గుండు కొట్టుకోకపోతే ఆగిపోతాం. రక్తం ప్రసరించకపోతే ప్రాబ్లం. మెదడు పని చేయకపోతే మనం ఏమి యాక్షన్ ఉండదు. అలాగా మరి కన్ను చూడకపోతే మనం ఎక్కడికి వెళ్తున్నాం మనం గమనించలేం. అలా ఒక్కొక్క విశ్వాసికి ఒక్కొక్క ప్రత్యేకమైన పాత్ర మరి శరీరంలో ఈ శరీర భాగాలు ఎలా ఉన్నాయో ఆ విధంగా క్రీస్తులో ఆయన మనకు అనుగ్రహించున్నాడు. ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఇది కూడా మనకు ఒక గొప్ప వాగ్దానం. నేను మిమ్మల్ని అలా వదిలేయట్లేదు. సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఎంత గొప్ప ఎష్యూరెన్స్ చూడండి. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. కాబట్టి మనకి ఆయన రక్షణ ద్వారా మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. సదాకాలం మీతో ఉంటానన్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఆయన ఉనికిని గూర్చిన వాగ్దానం. ఆయన ఉనికి అంటే వాట్ ఈస్ హీ? మనల్ని ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలో పోలీస్ కానీ చెక్ చేస్తే ఇండియాలో నువ్వు ఎవరి తాలూకా అని వాళ్ళు చాలా ర్యాష్గా మాట్లాడుతుంటారు. మరి ఆయన ఎవరు అనే దానికి సంబంధించిన ఒక వాగ్దానాన్ని ఆయన మనకి అనుగ్రహిస్తున్నాడు. ఏంటంటే అది ఆయన సంబంధం, ఆథెంటికేషన్. ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి వస్తువు కొన్నా ఏది చేసినా దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఆ విధంగా మరి ఆయన ఏ విధంగా ఇవన్నీ హామీలు మనకి ఇస్తున్నాడు అనే దానికి సంబంధించి ఆయన సంబంధం యొక్క హామీ ఏంటంటే నేను మరియు తండ్రి ఒక్కటే. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. కాబట్టి నేను మొదట్లో చెప్పిన ఆ యొక్క సెంటెన్స్‌కి నువ్వు ఎంతకాలం మమ్మల్ని సందేహంలో ఉంచుతావు? నువ్వెవరివో చెప్పు. నువ్వు క్రీస్తువైతే కరెక్ట్‌గా మాతో చెప్పు అని అక్కడున్న మరి శాస్త్రులు, పరిసయ్యులు అడిగినప్పుడు చివరిగా ఆయన చెప్పేదేంటంటే నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. తండ్రి మరి నేను తండ్రి చిత్తం చొప్పున ఈ పనులన్నీ చేస్తున్నాను. మీరు అవన్నీ చూస్తున్నారు. అయన్నీ చూసి కూడా మీరు నమ్మట్లేదు అని ఆయన వారితో చెప్పారు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. తండ్రి నామంలో నేను చేస్తున్నాను. నా అంతట నేను చేయట్లేదు. ఈ రోజున చాలామంది దైవజనులు ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు కలుగుతున్నాయి. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? యేసుప్రభు ఎప్పుడైనా నేనే చేసేసానని ఎప్పుడు చెప్పలేదు. తండ్రి నామమున నేను చేసినప్పుడు ఇక్కడ అద్భుత కార్యం జరిగింది అని ముందు తండ్రి గురించి చెప్తా ఉంటారు. తండ్రి చిత్త ప్రకారం నేను చేస్తున్నానని. కానీ ఇక్కడ చాలామంది ఒక్కొక్కసారి ఆ యేసుక్రీస్తుని మర్చిపోయారు. అయ్యగారు వలన స్వస్థత జరిగిందని. అట్లాగా మరి దేవునికి చెందవలసిన మహిమ వేరే వాళ్ళకి చెందుతుంది. అది దేవునికి చాలా ఆయాసకరం. నిన్నటి దినము 10వ తేదీ నవంబరు మార్టిన్ లూథర్ జన్మదినం.
మరి మార్టిన్ లూథర్ మనకి అంతకుముందు నేను చెప్పాను, మత సంస్కరణ చేసినప్పుడు 5 ముఖ్యమైన వాగ్దానాలు, ముఖ్యమైన సూత్రాలు చెప్పాడు. 5 సోలాస్ అంటారు. అందులో చివరి సోలా ఏంటంటే, సమస్త ఘనత, మహిమ దేవునికే చెందవలెను. మధ్యలో ఎవరికి చెందకూడదు. కానీ ఈ దినాల్లో దేవునికి చెందవలసింది మధ్యవర్తికి ఆ యొక్క క్రెడిట్ చేరటంతోటి మరి చాలా అవకతవకలు సంఘాల్లో ఏర్పడి సంఘ సంస్కరణ చేయవలసిన అవసరము ఏర్పడింది. కాబట్టి సమస్త ఘనత, మహిమ దేవునికి చెందవలెను. తండ్రి చిత్తం చొప్పున, తండ్రి నామములో నేను చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అని చెప్పారు. ప్రార్థన ద్వారా దేవునితో సన్నిహిత్యము. ఎలా అంటే ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలు. ప్రార్థన ద్వారా మనం ఇట్ ఈస్ ద వన్ వే టు బీ విత్ గాడ్ వెరీ క్లోజ్గా. ఎలా అంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, దేనిని గూర్చియు మీరు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. మీరు నా బిడ్డలు, రక్షణ పొందారు, విశ్వాసులు, మీకు ఏ అవసరం ఉన్నా మీరేమీ చింతపడవద్దు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా, మనకేదన్నా దేవుడు మంచి చేస్తే మనం దానికి కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వి షుడ్ సే థ్యాంక్స్ టు గాడ్. మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అనేసి మరి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ ఇది మనకి తెలియజేస్తున్నారు. ఎలా అంటే మీరు సంతోషంగా మరి దేవునితో ప్రతిదిన జీవితము, మన లైఫ్ స్టైల్ దేవునితో ఉండాలంటే, దేవునితో క్లోజ్గా పర్సనల్ రిలేషన్షిప్ను, మనం వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలంటే మరి 3 పనులు చేయమనేసి ఆయన తెలియజేశారు. ఏంటంటే అది చివరి హెచ్చరిక కింద ఆయన తన మిషనరీ జర్నీస్ అన్నీ ముగించుకొని మీరు దేవునితో చక్కటి సన్నిహిత సంబంధం కలిగి, వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలంటే మీరు 3 పనులు చేయండి అని ఆయన యొక్క తుది హెచ్చరికల కింద చెప్పాడు. అందులో ఏంటంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. ఎంకరేజ్ ఈచ్ ఆఫ్ యూ, ఎంకరేజ్ వన్ అనదర్. అంటే ఈ రోజుల్లో మనం పైకి వెళ్ళటానికి చూస్తాం కానీ వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయటానికి మనకి ఆ యొక్క విశాల హృదయం ఎప్పుడు కూడా లేదు. సంఘాల్లో కూడా అలాగే ఉంటుంది. తొక్కేస్తూ ఉంటారు ఎంతసేపు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా అర్థం అవటానికి. మన దేశం నుంచి వేరే ప్రాంతాలకి మరి పీతల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి శాంపిల్స్ తీసుకురమ్మన్నారంట. శాంపిల్స్ తీసుకొస్తే మరి అన్ని రాష్ట్రాల నుంచి శాంపిల్స్ తీసుకొచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఒక శాంపిల్ తీసుకొచ్చారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన శాంపిల్స్ పైన మరి మూతలు పెట్టున్నాయి. ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన ఆ శాంపిల్ పైన, పీతలు ఉన్న ఆ డబ్బా పైన మూత లేదు. ఎందుకు అని చూస్తే ఆంధ్ర నుంచి వచ్చిన ఆ శాంపిల్లో ఉన్న పీతలు, ఏదన్నా ఒక పీత బయటికి వెళ్తానంటే మిగిలిన పీతలు దాన్ని కిందకి లాగేస్తుంటాయి. ఇది మరి అనేక పుస్తకాల్లో రీడర్స్ డైజెస్ట్లో రాయబడిన సంగతి నేను చెప్తున్నాను డైరెక్ట్గా. ఏదన్నా ఒక పీత ఇంకొక పీత మీద లిఫ్ట్ తీసుకుని పైకి వెళ్ళి బయటికి వెళ్ళిపోదామంటే అది బయటికి వెళ్ళే ముందే మిగిలిన పీతలు దాన్ని కిందకి లాగేస్తుంటాయి. ఇక్కడ మనం కూడా చూస్తే మరి మిగిలిన వారు, కేరళ వారు కానీ వేరేగైనా ఒకరికొకరు చాలా చక్కగా హెల్ప్ చేసుకుంటారు. మరి మన ఆంధ్ర వాళ్ళలో ఆ కట్టుబాటు లేదు.
ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. అందుచేత పౌలు గారు ఏం చెప్పారంటే, మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడి, సంతోషించుడి, దేని గురించి కూడా చింతపడవద్దు, ప్రతి విషయంలోనూ ప్రార్థించండి, మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అనేసి ఆయన తెలియజేశాడు చివరి హెచ్చరికల కింద సంఘంలో. మూడోది ఏంటంటే, పరిశుద్ధాత్మను పొందుకోండి, పరిశుద్ధాత్మను ఏడిపించవద్దు, దుఃఖపడనివ్వద్దు. అంటే పరిశుద్ధాత్మకు విరోధంగా మీరు ఏమీ చేయవద్దు, పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి. పరిశుద్ధాత్మ మీకు కంప్లీట్ మార్గదర్శకత్వంగా ఉంటుంది. మీరు ఏం చేయాలో మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించి, మీకు అనుక్షణము తోడుగా ఉండి, అగ్నిలో నుంచి లటుక్కున లాగినట్టు పరిశుద్ధాత్మ మిమ్మల్ని మరి ఇబ్బందుల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి తప్పించి, మీతో నిత్యము మరి మీకు అండదండగా ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది, మార్గదర్శకత్వం చేస్తుంది అని ఆయన చెప్పాడు. కాబట్టి ఈ 3 పనులు చేయండి అని ఆయన మరి దెసలోనిక సంఘానికి మరి చివరిగా హెచ్చరికల కింద తెలియజేశారు. ఇక్కడ మనం ఈ 3 పనులు చేసినప్పుడు, ప్రార్థన, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తులు చేసినప్పుడు సమస్త జ్ఞానమునకు, ఈ రోజుల్లో జ్ఞానం ఎక్కువైపోయింది లోకంలో. మల్టీమీడియా, మరి మీడియా ఇవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు క్రొత్తగా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనిషి ఏమీ లేకుండానే అన్నీ జరిగిపోయే క్రొత్త ఆర్టిఫిషియల్, అటువంటి అన్ని జ్ఞానముల కన్నా మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మనకి, మన హృదయాలకి, మన తలంపులకి కావలి ఉంటుందని చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని యేసు ప్రకటించారు. కాబట్టి మనం విశ్వాసులముగా మనము ఒంటరిగా లేమని ఈ వాక్యము మనకి గుర్తు చేయుచున్నది. ఎందుకనగా యేసు మన జీవితంలో తన ఉనికిని గూర్చిన వాగ్దానం చేశారు. ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చారని, తండ్రి ఆయన ఒకటే అని, మనకి ఆయన ఎవరు అని మనకి వాగ్దానం చేశారు. కాబట్టి మనకి యేసు ప్రభు ద్వారా తండ్రిని అప్రోచ్ అవ్వగలిగే అవకాశం ఉంది. యేసు ప్రభు ద్వారా తండ్రికితో ఆయన మనకు వాస్తా పెట్టగలరు. కాబట్టి ఈ ఉనికిని గూర్చిన వాగ్దానం ఆయన చేశారు. ఒక గొర్రెల కాపరికి ప్రతి గొర్రె పేరు తెలిసినట్టే యేసుకు మన గురించి కూడా తెలియను. ఒక సంఘ కాపరికి సంఘంలో ఉన్న సంఘస్థులందరి వివరాలు ఎలా తెలుసో, మనందరి వివరాలు ప్రభువుకు ఎప్పుడు తెలుసు. ఎప్పుడు ఎవరికి ఏమి అవసరం ఉంటుందో మనందరి గూర్చి ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చుని మన గురించి ఆయన ఒక మరి మన తరపున న్యాయవాదిగా, లేదా మన తరపున వ్యాజ్యం చేస్తున్నాడు. పలానా వాళ్ళని రక్షించు పలానా అనేసి మన తరపున ఆయన నిత్యము తండ్రికి మనవి చేస్తున్నాడు. అనిశ్చిత మరియు భయం ఉన్న సమయాల్లో రేపేం జరుగుతుందో తెలియదు, పరిస్థితులు చాలా గడ్డుగా ఉన్నాయి, అన్స్టేబుల్గా ఉన్నాయి అనే అటువంటి పరిస్థితిలో ఆయన మనతో ఉన్నాడని, మనం ఒకవేళ లోయ అనుభవాల్లో, లోయల గుండా మనలను నడిపించుచు పచ్చని పచ్చిక బయళ్లకు మనల్ని ఆయన నడిపించుచున్నాడని తెలుసుకొని మనము ఓదార్పు పొందవచ్చు. అందుకని కదా మనకి కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం ఏమనంటది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నాకేం లోటు లేదు. ఎందుకు? యెహోవా నా కాపరి. ఇట్స్ ఎ గ్రేట్ అష్యూరెన్స్. ఆయన ఒక గొప్ప వాగ్దానం చేసి ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, మనం ఎన్నో గడ్డు పరిస్థితుల నుంచి బయటకు వచ్చాం, కరోనా ఇవన్నిటిలోంచి. అటువంటి లోయల గుండా మనల్ని నడిపించుచు చివరిగా మన డెస్టినేషన్ ఎక్కడ తీసుకెళ్ళాడు? పచ్చని పచ్చిక బయళ్ళకు. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు వారి మొర ఆలకించి వారిని ఎక్కడికి నడిపించాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఆయన నడిపించాడు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆ స్వరము, ఆయన స్వరము ఎప్పుడూ ఉండును.
ప్రపంచం యొక్క సందడి మధ్య మనము దానిని వినుటకు అనుగుణంగా ఉండాలి. దేవుని స్వరం మనం ఈ ప్రపంచంలో అనేకమైన స్వరాలు ఉన్నాయి. బయటికి వెళ్తే మనకి రకరకాలైన సౌండ్స్. అయితే క్రైస్తవులంగా మనము మన గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని మనము వినటానికి అనుగుణంగా ఉండాలి మనం. అంతేగాని మనం ఈ లోక సంబంధమైన స్వరాలతో మిక్స్ అయిపోకుండా మనము ఆయన స్వరం వినటానికి అనుగుణంగా ఉండాలి. భవిష్యత్తు కొరకు మనకొక నిరీక్షణ ఇచ్చాడు. ఫ్యూచర్‌లో ఇది ముఖ్యం అన్నిటికంటే. ఫ్యూచర్‌లో మన పరిస్థితి ఏంటి? రిటైర్ అయిపోయాక మనం ఏం చేస్తాం? ఇల్లు కట్టుకున్నామా? పెన్షన్ వస్తదా? ఇలా. అయితే క్రైస్తవ జీవితంలో మరి భవిష్యత్తు కొరకు ఒక నిరీక్షణ. అదేంటంటే వాగ్దానముగా నిత్య జీవం. నేను మీ కొరకు నిత్య జీవాన్ని ఇస్తాను. యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరు కూడా నశించిపోకుండా అందరూ కూడా నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకి అనుగ్రహించారు. అదే రేపు మనం వచ్చే నెలలో క్రిస్మస్ దినాలుగా ఆచరించబోతున్నాం. ఆయన తిరిగి వచ్చుననే నిరీక్షణ. నేను ఇందాకే చెప్పాను. నేను వెళ్ళి తండ్రి ఇంట మరి స్థలములు సిద్ధపరిచి నేనుండు చోట మీరును ఉండులాగున నేను వచ్చి మరలా మిమ్ములను కొనిపోవదును. అంటే ఆయన తిరిగి వచ్చుననే నిరీక్షణ మనకుంది. ఎప్పుడైనా ఆయన తిరిగి వస్తాడు రెండవ రాకడలో. అందుకనే తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో అనగా మన మహా దేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఎట్లా బ్రతకాలి మనం ఈ లోకంలో? స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుచుండాలి. ఎందుకని? దేవుడు ఆయన ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూచుచు. కాబట్టి ఫైనల్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వాక్యంలో యేసు మనందరికీ నిత్య జీవము యొక్క బహుమతి. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించారు. అందుకనే మరి గొల్లపల్లి నతానియేల్ గారు పాడుచు దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే కేవలము నమ్ముకొనిన పరలోక రాజ్యము మనదగుననేసి మీరు ఏమనుకున్నా సరే దేవుని ప్రేమ ఇది అని ఆయన జనులకు చాటి చెప్పాడు. కాబట్టి యేసు నిత్య జీవం యొక్క బహుమతిని నొక్కి చెప్పాడు మనకి. ఆయన మనకు నిత్య జీవమును అనుగ్రహిస్తారు. ఇది కేవలము భవిష్యత్ వాగ్దానమే కాదు, ప్రస్తుత వాస్తవికత. అనగా క్రైస్తవులంగా మనమందరం విశ్వాసులంగా క్రీస్తుతో మనకున్న సంబంధం. అందుకని ఈ దినం మన టైటిల్ ఏంటి? క్రీస్తులో మన యొక్క విశ్వాసం. క్రీస్తులో మన యొక్క విశ్వాసం. ఈరోజు టైటిల్ విశ్వాస జీవితంలో క్రీస్తులో విశ్వాసి జీవితం. కాబట్టి క్రీస్తుతో మనకి కాంటాక్ట్ ఉంది, వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఆ వ్యక్తిగత సంబంధం వల్ల ఏంటంటే ఈ భూ సంబంధమైన అస్తిత్వమును అనగా అన్సర్టైనిటీని ఓవర్కమ్ చేస్తూ అధిగమించుచు మరి ఆయన మరి అధిగమించును అనే భరోసాతో మనం జీవిస్తాం. ఎలా అంటే ఈ భూమి మీద ఎన్నో రకాలైన అస్థిరత్వాలు ఉంటాయి. వాటినన్నింటినీ మనము అధిగమించుచు భరోసాతో మనం జీవిస్తాం. ఎందుకని? క్రీస్తుతో మనకు సంబంధం ఉండటం వల్ల. నాకేమీ ప్రాబ్లం లేదు, నాకేమీ కొదువ, నాకు నా నాదుడుండా అని చక్కటి పాటలు ఉన్నాయి మనకి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను నడిపిస్తున్నాడనే ఒక ఈ లోకంలో ఎన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా ఏమైనా సరే మనకి ఏ విధమైన అస్థిరత్వాన్ని అంతటినీ మనం అధిగమించును అని మనకి చక్కటి భరోసా ఆయన అనుగ్రహించుచున్నాడు. ఇది చివరిగా
యోహాను సువార్త అవునయ్యా. 3 అధ్యాయం 16 వచనం నుంచి ఏమన్నా మనకి చివరిగా చివరిగా మనకి యోహాను సువార్త 3 అధ్యాయం 16 వచనాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెనో ఆయన తన ఏకైక కుమారుని మనకు అనుగ్రహించాడు. ఎంతో ప్రేమించి మనకి ఆయన స్వకీయ కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశించడు, కానీ శాశ్వత జీవితాన్ని పొందుకుంటాడు. అంటే ఈ శరీరము ఇక్కడ వదిలేసి మనము ఆత్మ శాశ్వత జీవాన్ని పొందుకుంటుంది. ఈ వాగ్దానము జీవితము మరియు మరణంపై మన దృక్పథాన్ని మారుస్తుంది. ఎలా అంటే విశ్వాసులంగా మనము దేవునితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, యేసులో విశ్వాసి జీవితం, ఆ జీవితం ఉన్నప్పుడు మనకు వచ్చే వాగ్దానం ఏంటంటే, మన భవిష్యత్తులో ఆయనలో సురక్షితమైనదని తెలుసుకొని ఆయన కొరకు ధైర్యంగా జీవించవలనని మనము మనకి ఈ వాక్య భాగాలన్నీ కూడా పిలుపుని ఇస్తున్నాయి. ఏంటంటే మనకి ఏ విధమైన డోకా లేదు. మనము ఈ లోకంలో జీవించినంత కాలము జీవించిన తరువాత మనకు వాగ్దానాన్ని ఇచ్చారు. ఏంటంటే జీవితము మరి మరణంపై మనకు ఒక దృక్పథాన్ని మార్చి మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. మనం ఎప్పుడైతే ఇక్కడ మరి ఈ భూమి మీద మన జీవితాన్ని ముగిస్తామో, మనము కళ్ళు మూరి కళ్ళు మూసి తెరిచేటప్పటికి ప్రభు దగ్గర ఉంటాము. ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళటానికి సిద్ధంగా ఎదురు చూస్తుంటాడు. ఎయిర్‌పోర్ట్‌లో ఎవరైనా వస్తుంటే వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి మనం ఎలా ఎదురు చూస్తుంటామో, మరి ఈ జీవితంలో మనం మన జీవితాన్ని ముగించి మరణం అనే ప్రమోషన్ ద్వారా మనము క్రీస్తు చెంతకు చేరినప్పుడు అక్కడ ఆయన మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడని మనకి ఆ గొప్ప నిరీక్షణతో మనము మరి జీవించాలని పిలుపుని ఇస్తుంది. కాబట్టి ఈ దినాన్న ప్రభువు మనకు ఇచ్చిన వాగ్దానాలు, నేను నిత్యము మీతో ఉంటాను, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, మీరు ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళిపోండి, వెనక నుంచి పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తాడు, మీకు ఆల్వేస్ హెల్ప్ఫుల్గా ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడు. మీకు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే అన్నీ పరిశుద్ధాత్మ అరేంజ్ చేస్తుంటాయి. మరి దైవజనులు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ వారికి ఏమైనా ఇబ్బందులు అయినప్పుడు ఈవెన్ మరి అనేకమైన ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు మనం. అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ వారికి తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి దైవజనులకి కొంతమందికి ఫ్లైట్ టికెట్ దొరకదు. అక్కడ ఎవరో ఒక సంఘస్థుడు ఉంటారు. అయ్యగారు మీరు ఎక్కడికి వెళ్తారు? వెంటనే అతని రికమెండేషన్ తోటి క్షణంలో అవన్నీ చేయగలరు. నేను ఒకసారి అలాగే ఒకసారి ఐ చెకప్ చేసుకుంటం కోసం ఒక ప్రత్యేకమైన డాక్టర్ కోసం ఒక హాస్పిటల్‌కి వెళ్ళాను. వెళ్తే అక్కడ కౌంటర్‌లో అడిగేటప్పటికి ఆ డాక్టర్ ఇప్పుడు ఎవరిని చూడట్లేదు. నో మోర్ ఓపీడీసీ అన్నారు. ఆయన అపాయింట్మెంట్స్ ఎవరికీ ఇవ్వద్దని చెప్పేసాడని చెప్పేసారు. నేను ఆ డాక్టర్‌నే చూడాలని ఆశిస్తున్నాను. అప్పుడు నేను వచ్చేస్తుంటే మరి సంఘంలో ఉన్న విశ్వాసి ఒకాయన, "అయ్యగారు మీరేంటి ఇలా వచ్చారు?" అన్నాడు. అలా అంటే, "పలానా డాక్టర్‌ని చూద్దామని వచ్చాను. నాకు అపాయింట్మెంట్ ఎవరికి ఇవ్వట్లేదట ఆయన" అన్నా. "అదేంటి అపాయింట్మెంట్ ఎవరేటి? నేను తీసుకెళ్తాను రండి మిమ్మల్ని డైరెక్ట్‌గా" అన్నాడు. అపాయింట్మెంట్ తర్వాత తీసుకున్నాడు. డైరెక్ట్‌గా నేరుగా డాక్టర్ దగ్గరికే తీసుకొని వెళ్ళిపోయాడు. నో వెయిటింగ్, నథింగ్. అది కూడా ఎక్కడ? దారుల్ షిఫా హాస్పిటల్‌లో. అంత పెద్ద హాస్పిటల్‌లో. కాబట్టి పరిశుద్ధాత్మ మనకి ముందుగా ఉండి కార్యాలు చేయటానికి నడిపిస్తది. అది దేవుడు మనకిచ్చిన వాగ్దానము. నేను మీకు పరిశుద్ధాత్మను నిత్యము మీతో ఉంచుతాను. సదాకాలము ఈ యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను. ఎప్పుడైతే మీరు రక్షణ పొందుతారో మీరు నా చేతిలోంచి మిమ్మల్ని ఎవ్వరూ తీసుకొని వెళ్ళలేరు. సదాకాలం నేను మీతో ఉంటాను. నిత్య జీవం మీకు అనుగ్రహిస్తాను. ఈ లోకంలో ఈ జీవితం అయిపోయిన తర్వాత మీకు వాగ్దానం చేసిన ఆ నిత్య జీవితంలోనికి మీరందరూ ప్రవేశిస్తారని ఈ దినము మరి
యేసులో విశ్వాస జీవితం అంటే ఏంటంటే మనము ఈ లోక సంబంధమైన బ్రతుకు కొరకు కాకుండా మరి నిత్య జీవితం కోసం, నిత్య జీవం కోసం మనం ఎదురు చూస్తూ అది పొందుకోవాలని ఈ దినాన్ని నేను మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి హెచ్చరించుచు ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.